హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్జే వ్లాగ్స్. నేను చాలా రోజుల నుంచి షిరిడి ట్రిప్ ఫ్యామిలీతో వెళ్దాం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి. బట్ అన్ఫార్చునేట్లీ నాకు సమ్ డేస్ వల్ల సమ్ ఇష్యూస్ వల్ల జాబ్ వల్ల అవ్వటం లేదు. సో ఇప్పుడైతే ఫైనల్గా అయ్యింది. అది ఫ్యామిలీస్తో వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం. ఈ ట్రిప్ ద్వారా మీకెందుకు పెడుతున్నానంటే, ఈ ట్రిప్లో నాకు అంటే ఎంత ఖర్చు అయింది, ప్లస్ ఏంటంటే రూమ్స్ అటు ఎలా తీసుకోవాలి, ఎంత తక్కువలో తీసుకోవాలి. మనకి షిరిడి ఈ నిలయమ్స్లో ఉన్నాయి కదా, భక్తి నివాసం అన్నీ కూడా షిరిడి రూమ్స్. దేవాలయం తాలూకు వాళ్ళకి రూమ్స్ ఎంత తక్కువలో ఉన్నాయి, అవి ఎంత పడుతున్నాయి, ఎలా తీసుకోవాలి, అంత ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే మీకు ఎవరైనా వెళ్ళే వాళ్ళకి లేటెస్ట్గా మన వైజాగ్ నుంచి అవ్వచ్చు, రాజమండ్రి నుంచి అవ్వచ్చు, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అసలు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ట్రైన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి అవైలబుల్గా, ఏ డేస్లో అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా నేను చెప్తామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే ట్రైన్ అయితే మాత్రం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాను నేను. ఎందుకంటే నాకు రాజమండ్రి అవైలబుల్లో ఉంది. సో నేను థర్స్డే నేను దర్శనం చేసుకుందాం అనుకున్నాను. సో ఫ్యామిలీతో, అందువల్ల నేను రాజమండ్రి నుంచి వెడ్నెస్డే నేను ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 7కి అలా అరౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు రాజమండ్రిలో అవైలబిలిటీ ఉందని రాజమండ్రి నేను చేసుకున్నాను, థర్డ్ ఏసీ చేసుకున్నాను. సో అరౌండ్ పర్ పర్సన్కి అయితే 1500 రూపీస్ పడింది. మీరు అలా కాకుండా మన వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. అది ఎవ్రీ థర్స్డే అయితే ఉంది. థర్స్డే తీసుకుని ఫ్రైడే దర్శనం అవుతుంది. మళ్ళీ అదే విధంగా మరి రిటర్న్ అవ్వడానికి కూడా ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఉంది, అదే ట్రైన్. సో అలా అవైలబిలిటీ అలా చేసుకుని నేనైతే ఇది 2 డేస్లోనే నేను నాసిక్ షిరిడి అయితే కవర్ చేద్దామని నా లీవ్కి అనుగుణంగా నేను ప్లాన్ చేసుకున్నాను. సో మేము ఫైనల్గా అయితే సాయినగర్ షిరిడి అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్గా మనకి స్టార్టింగ్లోనే సాయినగర్ ఎంటర్ రైల్వే స్టేషన్ దిగిన వెంటనే మనకి అవుట్ సైడ్ స్టార్టింగ్లోనే సాయిబాబా మనకు దర్శనం ఇస్తారు. ఓం సాయిరామ్. అందరూ నీట్గా దండం పెట్టుకొని నీట్గా ట్రిప్ అంతా చాలా బాగా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి మేము ఫైనల్గా అయితే మేము రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యాం. ఇక్కడ బయట రాగలే ఆటో వాల్స్, క్యాబ్ వాల్స్ చాలామంది ఉంటారు. సో మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. పర్ పర్సన్ 30 రూపీస్ నుంచి 25 రూపీస్ వరకు మనం బార్గెనింగ్ బట్టి ఎలా ఉంటుంది. మేమైతే ఫైనల్గా ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం 300 రూపీస్కి. అంటే స్టేషన్ నుంచి నేను తీసుకున్న రూమ్స్ భక్తి నివాస్ నిలయం అని చెప్పేసి నేను సాయినగర్ భక్తి నివాస్ నేను అయితే రూమ్ తీసుకున్నాను. 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం. మేము ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వెళ్ళాం పిల్లలతో కలిపి. సో అందుకే 2 రూమ్స్ అయితే పడుతుందని చెప్పేసి నేను ఎక్స్ట్రా మ్యాట్రస్ కూడా తీసుకున్నాం. సో మీరు ఒకసారి సైన్ చూస్తే అదే మనం సాయిబాబా ఒక టెంపుల్ ఒక ఎంట్రన్స్ అదే. నేను ఇక్కడ రిటర్న్ మళ్ళీ దర్శనం వస్తే మీకు చూపిస్తాను డీటెయిల్గా. ఆటో నుంచి వచ్చితే చిన్న కవరేజ్ చేద్దామని చెప్పి జస్ట్ మన ఆ రూట్లోనే ఉంటుంది. జస్ట్ బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సమ్ కపుల్స్ కానీ బ్యాచిలర్స్ అయితే ఈజీగా వాకబుల్ డిస్టెన్సే. అంటే స్టేషన్ నుంచి వాకబుల్ కాదు, రూమ్ నుంచి అయితే వాకబుల్స్. నేను రూమ్స్ ఇక్కడైనా తీసుకున్నాను, బయట కూడా తీసుకోవచ్చు. మనకి అవైలబుల్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను అవైలబుల్ ఇది రూమ్కి అయితే పర్ రూమ్ అయితే 200 రూపీస్ పడి నేను రూమ్ తీసుకున్నాను. 250 రూపీస్ కూడా ఉంటాయి. రూమ్స్ అయితే టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి చూసారు కదా మీరు, ఒకసారి అలా రూమ్స్ ఒకసారి క్వార్టర్స్ మొత్తం అన్నీ ఒకసారి చూసాను మీరు అలాగా. మాకైతే బి సెక్షన్లోని ఫస్ట్ ఫ్లోర్లోనే అడిగాను నేను. ఫస్ట్ ఫ్లోర్లో అడిగాను, సమ్ బి సెక్షన్లో ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. సమ్ పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కడంగా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. మనకి బీజెక్స్లో 2 రూమ్స్ అయితే ఇచ్చారు. నాకైతే రూమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ప్లస్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దర్శనం అవ్వకముందైనా అయిన తర్వాతైనా ఒకవేళ ఎంటీ టైం అయితే ఉంటే మాత్రం హ్యాపీగా ఇక్కడ పార్క్ అయితే ఉంటుంది. పిల్లలతో అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా సరే పీస్ఫుల్గా కూర్చొని చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి. ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ అది చూసారు కదా గుండెల గురించి. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మన విశాఖపట్నం సింహాచలం టెంపుల్ లాగా, తిరుపతి టెంపుల్ లాగా క్యాష్ ఎంత తలనీళ్ళు ఇచ్చుకోవడానికి పర్టికులర్ ఏమి ఉండవు. మనం బయట బార్బర్ షాప్లోనే మన అమౌంట్ ఎంతైతే మాట్లాడుకుని బార్బర్ షాప్లో మనం ఆటోమేటిక్గా గుండె తీయించుకొని మనం ఆటోమేటిక్గా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. సో అదైతే చాలా క్లియర్ కట్గా ప్రాబ్లం లేదు. 100 రూపీస్ అరౌండ్ తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఇక్కడైతే మేము రూమ్స్ అయితే తీసుకున్నాం. అయితే పైన చెక్ ఇన్ చేసుకొని స్లిప్ చూపించి నేను రూమ్స్ అయితే తీసుకున్నాను. ఇక స్టార్టింగ్లోనే మీరు హ్యాపీగా ఇక్కడ రూమ్ అయితే చూడొచ్చు. రూమ్ అయితే చాలా బాగుంది. హ్యాపీగా ఎక్స్ట్రా మ్యాట్రస్ తోటి నీట్గా హ్యాపీగా 6 మంది 7 మంది దాకా పడుకోవచ్చు హ్యాపీగా. ప్లస్ ఇక్కడ విండో నుంచి కాబట్టి మన బాల్కనీ అయితే చాలా హైలైట్గా ఉంది. ప్లస్ ఏంటంటే మనకు కరెంట్ ప్రాబ్లం లేదు. వాష్రూమ్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి. సో ఇది చూసారు కదా, ఇందా నేను చెప్పాను కదా పార్క్ అని, ఇదే. మా పిల్లలు అయితే రెడీ అయిన తర్వాత వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్దాం లేదా ముందు భోజనం చేద్దాం అంటే అసలు పార్క్లో ఆడదామని ముందు ఎంటర్ అయిపోయారు. కానీ భోజనం ఇచ్చేద్దామని అయితే మాత్రం ఎవరు రాలేదు. మా అక్క వాళ్ళ పిల్లలు, మా మామయ్య పిల్లలు అందరూ అసలు టూ మచ్గా ఆడటంలో బిజీ అయిపోయారు. సో ఫైనల్గా అయితే మీకు మనం ప్రసాదాలయాలకు వెళ్ళి మనం భోజనం చేయొచ్చు. లేదంటే అదర్వైజ్ మన రూమ్స్ ఎక్కడైతే తీసుకుంటామో, అంటే సాయి నిలయం యొక్క రూమ్స్ అయితే ఎక్కడైతే తీసుకుంటామో అక్కడే మనకి ప్రసాద నిలయం కూడా ఉంటుంది. ప్రసాద నిలయానికి వెళ్ళొచ్చు సపరేట్గా. బట్ కాకపోతే మనకి ఇక్కడే మీల్స్ ఇక్కడ కూడా ఫ్రీ మీల్సేనండి. అంతా ఫ్రీ మీల్స్, బాబాది ప్రసాదమే, అంతా ఫ్రీగా మనం తినొచ్చు హ్యాపీగా. 2 రోటీలు జొన్న రోటీలు వేస్తారు, ప్లస్ పప్పు రైస్, ప్లస్ ఒక్కొక్క స్వీట్ ఉంటుంది. అది కోవా ఉంటుంది కదా, బాబా గారికి కోవా అంటే ఎంత ఇష్టం కదా. సో అదైతే ఉంటుంది. ప్లస్ మేము ఆఫ్టర్ భోజనం చేసిన తర్వాత మాత్రం మనకి టెంపుల్కి దర్శనంకి వెళ్దాం ఫిక్స్ అయ్యి అరౌండ్ 1 అయింది.
మనకి ఇక్కడైతే మాత్రం ఫ్రీ బస్ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫ్రీ బస్ అవైలబుల్లో ఉంటాయి. మన దాన్ని ఎక్కి మీరు ప్రతి 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది. సో మేము బస్సు అయితే మేము ఎక్కే టైంకి ఆ బస్సు మనకి అవైలబుల్లో లేదు. ఒక బస్సు అయితే వెళ్ళిపోయింది, మీకు చూపించింది. సో అందువల్ల మేము ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. వాకబుల్ డిస్టెన్స్ కూడా వెళ్ళిపోవచ్చు, బట్ ఒక 2 km ఉంటుంది కదా, పిల్లలు ఆడుతుంటే కూడా ఆటో ఈజ్ ఓకే. ఎందుకంటే పర్ ఆటోకి 100 రూపీస్ దాకా తీసుకుంటారు, పెద్ద ఎక్కువ ఏం కాదు. సో అయితే మేము ఫైనల్గా అయితే టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం, అవుట్లుక్ బయట సైడ్ నుంచి. సో నేను ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. మనకి మొబైల్స్ అయితే ఇన్సైడ్ అయితే ఎలిజిబిలిటీ లేదు. నేను నెక్స్ట్ వీడియోలో నా వీలైనంత వరకు టెంపుల్ అటు చూపించడానికి ట్రై చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.